ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సౌందర్య టైము దగ్గర పడుతుంది. 5 4 3 2 1 టైం 5 ఓపెన్ చేయి. లక్ష్మీదేవి లక్ష్మీదేవి దండం పెట్టుకున్నావా? లక్ష్మీదేవి లక్ష్మీదేవి లాభం లాభం లాభం. ఇదేంటి స్వీట్స్ ఉన్నాయేంటి? గొప్పింటోళ్ళు ఇలా డబ్బులు ఇచ్చే ముందు స్వీట్లు ఇస్తారు అంటారే. అందులో స్వీట్లు, ఇందులో క్యాష్. ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి. లక్ష్మీదేవి లక్ష్మీదేవి లాభం లాభం లాభం. చైతి చైతి ఏంటిదు? ఏంటిది? ఈ స్వీట్స్ ఫ్రూట్స్ మేము కొనుక్కోలేమా? మీ ఇంటి పనోళ్ళలా అక్కడి నుంచి ఇక్కడ దాకా మోసుకొచ్చింది. అదే నాకు కూడా అర్థం కావట్లేదు అత్తయ్య గారు. నాకు అర్థమైంది. గొప్పింటోళ్ళంతా మాటలు చెప్తారు, పెట్టడానికి మాత్రం చేతులు రావు. అయినా మేమేమన్నా దేహి అని అడుక్కున్నామా? కట్నం అడిగాం, ఇస్తాము అన్నారు. మరి ఇంత మోసమా? ఒక్కసారి నేను అడుగుతాను మావయ్య గారు. నువ్వు అడిగితేనే ఇంత మోసం జరిగింది. మళ్ళీ నువ్వు అడిగితే ఇంకెంత మోసం జరుగుతుందో. ఇంకేం అడగొద్దు. ఈ రోజు నుండి నీకు నరకం ఎలా ఉంటుందో ఈ ఇంట్లో కనబడుతుంది. కట్నం వస్తుంది కదా అన్న ఆశతో నిన్ను గౌరవంగా ప్రేమగా చూసుకున్నాం. ఆచారం అని చెప్పి మీ ఇద్దరిని దూరంగా ఉంచాం. అది ఆచారం కాదు, కట్నం కోసం. కట్నం వచ్చాక మీ ఇద్దరిని కలుపుదాం అనుకున్నాం. అది వచ్చేదాకా మీ ఇద్దరికి ఈ దూరం తప్పదు. ఎరా వంశీ, ఏం మాట్లాడవేంటి? అవును, దగ్గర కూడా రానివ్వను. నిన్ను నమ్మడానికి లేదురా. రేయ్, నువ్వు వెళ్ళి నీ గదిలో పడుకో. ఇందో నువ్వు ఇక్కడే ఈ కటిక నేల మీదే పడుకో. నానా, పాపం నానా. నోర్మై, అప్పుడే పాపం దగ్గరికి వచ్చేసావా? మధ్యాహ్నమే కదరా లక్ష్మీదేవి నా కళ్ళలో కనిపించింది, డబ్బు విలువ తెలిసొచ్చింది అన్నావు. చెప్పాను నానా, కాదనను. స్టార్టింగే మరీ ఇలా ట్రీట్ చేయడం తనకు కొంచెం కష్టంగా ఉంటుందని నా ఉద్దేశం. మేము కష్టాలను చూసి వచ్చిన వాళ్ళరా. ఆ కష్టం అంటే ఏంటో తెలియని అప్పుడే కదా మనకిష్టమైన డబ్బు వస్తుంది. సౌందర్య, ఈడి వాళ్ళకం చూస్తుంటే మనం అనుకునేది తిరగబడేలాగా ఉంది. రేయ్ పోరా, నువ్వు నోరు పుసుకు లోపల పో. నానా అది పోరా, ఎల్లరా. రేయ్ మాట విన్నా, నోరు పుసుకొని ఎల్లు. ఇందు, మేము లోపలికి వెళ్తున్నామని నువ్వు ఈ సోఫా మీదనో ఆ దివాన్ కాటు మీద పడుకోవాలని చూసావో, ఇదే నీకు ఇంట్లో ఆఖరి రాత్రి అవుతుంది. సౌందర్య రావే.
అమ్మా ఆగరా. ఎక్కడికి వెళ్ళావురా? అది చెప్పాను కదమ్మా ఫంక్షన్ కని. చెప్పావు కానీ నక్షత్ర బర్త్డే ఫంక్షన్ అని చెప్పలేదు. అది అలా అడగమ్మా. అమ్మా నిజానికి నేను వేరే ఫంక్షన్ గానే బయలుదేరాను. మధ్యలో మినిస్టర్ గారు కలిస్తే ఆయన అక్కడికి తీసుకెళ్లారు. ఆ మనుషులన్నా ఆ ఇల్లన్నా పడన్ నువ్వు. మినిస్టర్ గారు తీసుకెళ్లిపోతే చిన్న పిల్లాళ్ళు వెళ్ళిపోతావా? అంటే మినిస్టర్ కదమ్మా. రేపు ఆయనతో ఏమైనా పని పడొచ్చు. సో అంతేనా? అంతే. అంటే భూమి గురించి వెళ్ళలేదంటావు. భూమిని కూడా చూడొచ్చు అని వెళ్ళాను కానీ ప్రత్యేకంగా భూమి కోసం వెళ్ళలేదు. దొరికిపోయావన్నయ్యా. ఏం దొరికానే? భూమి కోసం వచ్చాడని చెర్రీ చెప్పాడు. నువ్వేమో ప్రత్యేకంగా భూమి కోసం వెళ్ళలేదు అంటున్నావు. దీన్నే దొరికిపోవడం అంటారు. అయినా వాడికి మీరెందుకు ఫోన్ చేశారు? టాపిక్ డైవర్ట్ చేయకు. భూమి కోసం వెళ్ళావా లేదా? వెళ్ళానే. అయితే ఏంటి ఇప్పుడు? నువ్వే చెప్పాలట. మనసులో ఏం పెట్టుకొని భూమిని కలవడానికి వెళ్ళావో. ఏం పెట్టుకుని వెళ్తాం? అభిమానం, కృతజ్ఞత. ప్రాణం కాపాడిందని. అవును అవును. అర్ధరాత్రి అదే అభిమానంతో వెళ్ళి భూమిని కలిసి థ్యాంక్స్ చెప్పి వస్తావు. ఎందుకెళ్ళావంటే ఆర్నమెంట్స్ ఇవ్వడానికి అంటావు. ఏం ఆలోచిస్తున్నావు అంటే భూమి గురించే ఆలోచిస్తున్నా అంటావు. కాదు కాదు కాదు, ఆఫీస్ భూమి గురించే ఆలోచిస్తున్నా అంటావు. ఇదంతా చూస్తూ ఉంటే మాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.